హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈరోజు నేను షాపింగ్కి వెళ్తున్నాను. సో అది మీకు ఈరోజు వ్లాగ్ చేసి చూపిస్తాను. అంటే నేను శారీ బిజినెస్ చేస్తాను ఇంట్లో. సో దానికోసం అని ఈరోజు హైదరాబాద్కి వెళ్తున్నాము శారీస్ తీసుకురావడానికని. సో ఈరోజు నేను హైదరాబాద్ నుండి మదీనాకి ఎలా వెళ్తున్నాము, అక్కడ శారీస్ ఎలా తీసుకుంటాము వచ్చి ఇక్కడ అన్నీ మీకు ఈరోజు చూపిస్తాను. సో ప్లీజ్ చూడండి, ఓకేనా? సో ఇప్పుడు మేము ఆల్రెడీ స్టార్ట్ అయిపోయామండి. 9కి స్టార్ట్ అయ్యాము. అందుకోసం అని చెప్పి టిఫిన్ చేద్దామని కావేరీ హోటల్కి వచ్చామండి. ఇది చౌరస్తాలో ఉంటుంది, కామారెడ్డి చౌరస్తాలో. సో ఈ హోటల్ చాలా ఫేమస్ అండి. కామారెడ్డిలో ఉన్న ప్రతి ఒక్కరికి ఈ హోటల్ గురించి తెలుసు. ఎందుకంటే ఎప్పటి నుండో నేను చిన్న ఉన్నప్పటి నుండి ఈ హోటల్ ఉందండి. సో ఇప్పుడు మేము టిఫిన్ చేసి ఇంకా స్టార్ట్ అయిపోయాము చౌరస్తా నుండి. అది చూసారు కదా, అది కిసాన్ షాపింగ్ మాల్ అండి. సో ఇప్పుడు మేము స్టార్ట్ అయ్యాము. ఇక్కడ నుండి మాకు హైదరాబాద్ వచ్చి 110 కిలోమీటర్స్ అలా వస్తుంది. మళ్ళీ అక్కడ నుండి మదీనా 18 కిలోమీటర్స్ ఉంటుంది. అంటే హైదరాబాద్ నుండి 9 కిలోమీటర్స్ అలా ఉంటుంది మాకు. మేము బోయినపల్లి నుండి చూస్తే మాకు 18 కిలోమీటర్స్ అలా వచ్చింది మదీనా. సో ఇప్పుడు మేము మా అత్తమ్మ అలాగే మా ఆయన నేను ముగ్గురం వెళ్తున్నాము కార్లో. మా కార్లోనే వెళ్తున్నామండి, బయట ఏ కార్ రెంట్కి తీసుకోలేదు. సో ఇప్పుడు స్టార్ట్ అయిపోయామండి. ఆ రోజు వర్షం ఏం పడలేదు. ఇక్కడ నుండి నేను మధ్య మధ్యలో కొన్ని క్లిప్స్ యాడ్ చేశాను అంతే. మేము 9కి స్టార్ట్ అవుతే మేము 12 కల్లా రీచ్ అయ్యాము అక్కడికి, మదీనాకి. ఇప్పుడు మధ్యలో మేము తూప్రాన్ దాటిన తర్వాత, టోల్గేట్ దాటిన తర్వాత ఒక చిన్న టెంపుల్ వస్తుందండి, బంగారు మైసమ్మ టెంపుల్. ఆ టెంపుల్కి వెళ్ళాము. నేను వెళ్ళిన ప్రతిసారి ఇక్కడికి ఖచ్చితంగా వెళ్తానండి. ఇక్కడ చాలా ఫేమస్ ఈ టెంపుల్ అనేది, అందుకోసమని ఇక్కడికి వెళ్ళాను. అలాగే ఒక కొబ్బరికాయ కూడా తీసుకున్నానండి. సో ఇప్పుడు ఈ టెంపుల్లో నుండి ఇంకా అక్కడ కాసేపు ఉండి ఒక 10 మినిట్స్ అలా అక్కడ ఉండి ఇంకా స్టార్ట్ అయిపోయాము. సో ఇది ట్యాంక్ బండ్ అండి. మేము ట్యాంక్ బండ్ పై నుండి వెళ్తున్నాము మదీనాకి. సో ఈరోజు ట్రాఫిక్ ఇప్పుడు మేము వెళ్ళేప్పుడు కొంచెం తక్కువే ఉంది, కానీ ఇప్పటి నుండి చాలా స్టార్ట్ అయ్యిందండి. అంటే మేము హైదరాబాద్కి మధ్యలో ఉన్నప్పుడు మాత్రం కొంచెం తక్కువ ఉంది, కానీ మేము మదీనాకి రీచ్ అయ్యే టైంకి చాలా ఎక్కువ అయిపోయింది ట్రాఫిక్. సో చూసారు కదా, ఇది అంతా ట్యాంక్ బండ్ అండి. ఇక్కడ అంత ఎక్కువ జనాలు లేరు. అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎక్కువగా ఇక్కడ ఎవరు ఉండట్లేదండి. చూసారు కదా, ఇదంతా ట్యాంక్ బండ్ ఏరియా. సో ఇక్కడ నుండి కొంచెం ముందుకెళ్తే మనకి మదీనా వస్తుంది. చూసారు కదా, అక్కడ మన ఫ్లాగ్ ఎంత బాగా కనిపిస్తుంది. చూడండి, అసలు జనాలు ఎక్కువగా లేరు. అదే ఇదివరకు అయితే ఈ టైంలో అసలు చాలా పబ్లిక్ ఉంటుండే ఇక్కడ. ఆ రోజు వర్షం కూడా లేదు, సో మరీ అంత ఏమనిపించలేదండి, కొంచెం ఎండ ఎక్కువగా. సో మేము 12కి అలా రీచ్ అయ్యాము. ఇక్కడ మదీనాలో మనకి పార్కింగ్ ఏరియా కూడా ఉంటుంది. సో అక్కడ మనం వెహికల్ని అక్కడ పార్క్ చేసి వెళ్ళొచ్చు. మేము అలాగే అక్కడ 12:10కి అలా పార్క్ చేసామండి, వెహికల్ పార్క్ చేసి ఇంకా మేము లోపలికి వెళ్ళాము. కానీ లోపల అక్కడ ఏం వీడియోస్ తీయలేదండి, ఎందుకంటే ఆల్రెడీ లేట్ అయిపోయింది, 12 అలా అయింది కాబట్టి ఇంకా మాకు టైం సరిపోదని చెప్పేసి వీడియోస్ ఏం తీయలేదు. అక్కడ మనకి అన్ని శారీస్ అవైలబుల్లో ఉంటాయండి. అసలు మనకి డైలీ వేర్ నుండి ఫ్యాన్సీ, పట్టు, అలాగే డ్రెస్ మెటీరియల్స్, బ్లౌజ్ పీసెస్, అన్ని రకాల మెటీరియల్స్ అక్కడ ఉంటాయి. మనకి హోల్సేల్ రేట్లలో ఉంటాయి, అలాగే రీటైల్ ప్రైస్లో కూడా ఉంటాయి. సో మేము ఇంట్లోనే నేను శారీ బిజినెస్ చేస్తున్నాను కాబట్టి అన్నీ హోల్సేల్ రేట్లలోనే తీసుకొచ్చాను. అంటే మనకి ఒక్కొక్క దాంట్లో 4 కలర్స్, అలాగే 8, 12, 20 అలా ఉంటాయండి. ఒక్కొక్క ఐటెంలో మనకి అన్ని పీసెస్ వస్తాయి. మనకి రీటైల్ అంటే రీటైల్ ప్రైస్లో కూడా ఇస్తారు. నేను అన్నీ హోల్సేల్ రేట్లోనే తీసుకున్నాను.
నేను టోటల్గా ఒక 45 to 50 శారీస్ తీసుకొచ్చాను అంతే. ఎందుకంటే ఇప్పుడు శ్రావణం కాబట్టి పండుగలన్నీ ఇప్పటి నుండి స్టార్ట్ అవుతాయి మనకి అని చెప్పి తీసుకున్నాను. సో చూసారు కదా, ఇదండి హైదరాబాద్. చాలా ప్రశాంతంగా ఉంది. ఎప్పుడు బిజీగా ఉండే రోడ్స్ ఈ మధ్య కొంచెం ఖాళీగా ఉన్నాయి. అలానే మొత్తం ఖాళీగా ఏమీ లేవు. ట్రాఫిక్ స్టార్ట్ అయింది, ఇప్పటి నుండి ఫుల్ ట్రాఫిక్ స్టార్ట్ అయిందండి. సో ఇప్పుడు రీచ్ అయిపోయాము. నేను ఇది షాపింగ్ చేసి బయటకు వచ్చినాక వీడియో తీసానండి. సో ఇప్పుడు 5:30 అలా అయిందండి నేను అన్నీ తీసుకొని వచ్చేసరికి. చూడండి ఇక్కడ ప్రతి ఒక్క ఐటమ్, ఇవన్నీ బయటి షాప్స్ అండి. ఇక్కడ అన్నీ ఫిక్స్డ్ రేట్స్ ఉంటాయి షాప్స్ అన్నీ. మనకి ఇక్కడ నుంచి కొంచెం లోపలికి వెళ్తే అన్నీ హోల్సేల్ షాప్స్ అన్నీ వస్తాయి. మేము అక్కడే తీసుకున్నాము. సో అక్కడ నేను వీడియోస్ ఏం తీయలేదు, అందుకోసమే పెట్టట్లేదు. చూసారు కదా, ఇదంతా మదీనా అండి. ఇక్కడ అన్ని ఐటమ్స్ ఉన్నాయి. సో మనకి చార్మినార్ కూడా ఇక్కడ నుండి దగ్గరే ఉంటుంది. సో ఇప్పుడు మేము ఇక్కడ మదీనాలో ఫేమస్ హోటల్ షాదబ్ ఉంటుంది కదా, అక్కడ లంచ్ చేద్దాం అనుకున్నాము. అంటే ఆల్రెడీ మాకు 5:30 అయిపోయింది. సో తినేసి స్టార్ట్ అవుదామని నెక్స్ట్ ఆ హోటల్కి వెళ్ళాము. సో ఇదంతా తిరిగామండి. అసలు 6 hours పట్టింది మేము ఇదంతా తిరిగి అన్నీ తీసుకొని వచ్చేసరికి. చూసారు కదా, అసలు అన్ని షాపింగ్ మాల్సే ఉన్నాయి ఇక్కడ. సో ఇది సర్కిల్ అండి. ఇక్కడ ఇంకొంచెం మనం లెఫ్ట్ తీసుకొని వెళ్తే ఇక్కడ మనకి హోటల్ వస్తుంది, షాదబ్ హోటల్. అందులో వెళ్ళి తిందామని చెప్పేసి అక్కడికి వెళ్ళాము. ఇక్కడ మాకు ఎక్కడ పార్కింగ్ దొరకలేదు, అందుకోసమే కొంచెం ముందుకెళ్ళి వెహికల్ పార్క్ చేసి నెక్స్ట్ హోటల్కి వెళ్ళాము. చూడండి ఇక్కడ కొంచెం వెహికల్ పార్క్ చేసేసి ఇంకా వెళ్ళామండి. ఇక్కడ మేము బిర్యానీ ఆర్డర్ చేసుకున్నాము, చికెన్ బిర్యానీ. ఈ స్వీట్ అయితే అసలు చాలా స్వీట్ ఎక్కువ ఉందండి, అసలు బాగాలేదు. అలాగే బిర్యానీ కూడా అంతేం బాగాలేదండి, అసలు చప్పగా ఉంది, తినలేకపోయాము. ఇదంతా మళ్ళీ చాలా మిగిలిందండి, పార్సల్ తీసుకున్నాము. అసలు కొంచెం కూడా నాకు టేస్ట్ ఏవి నచ్చలేవు. చాలా బాగుంటుంది అంటారు కానీ అసలు నాకు ఏమీ నచ్చలేదండి. ఫుడ్ అంతా వేస్ట్ అయిపోయింది. సో తీసుకొని కింద ఒక అబ్బాయి ఉంటే ఆ అబ్బాయికి ఇచ్చేసి వెళ్ళిపోయాము. హోటల్ చూడడానికి బాగుంది పైన, కానీ ఫుడ్ అయితే అస్సలు ఏమీ బాగాలేదు. సో తినేసి ఇంకా ఈవినింగ్ స్టార్ట్ అయిపోయాము కామారెడ్డికి. ఇక్కడ నుండి మేము నెక్స్ట్ డీమార్ట్కి వెళ్తున్నామండి, కోంపల్లి డీమార్ట్కి. సో ఇప్పుడు ఈ టైంలో కూడా కొంచెం ట్రాఫిక్ అనేది తక్కువ ఉంది. కానీ మేము ఇక్కడ నుండి మదీనా నుండి కోంపల్లి రీచ్ అయ్యేసరికి మాకు అరౌండ్ 6:30 అలా అయింది. అంటే 1 hour పట్టింది మాకు. 6:45 అలా అయిందండి. 1 hour అయితే ఈజీగా పట్టింది. అంటే ట్రాఫిక్ లేని దగ్గర మాత్రమే నేను వీడియో తీసాను, చాలా ట్రాఫిక్ ఉండింది మధ్యలో. చూడండి ఇప్పుడు మామూలుగా ఈ టైంలో అయితే ఫుల్ పబ్లిక్ ఉంటారు ఇక్కడ ట్యాంక్ బండ్ దగ్గర. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్కి అసలు ఎక్కడ ఎక్కువగా ఉండట్లేదు. సో ఇంకా ఇక్కడ నుండి మేము నెక్స్ట్ కోంపల్లికి వెళ్ళాము. ఎందుకంటే ఏమైనా ఆఫర్స్ ఉన్నాయేమో అని వెళ్ళాము. అనుకున్నట్టే కొన్నింటిపైన ఆఫర్స్ ఉన్నాయి, కొన్నింటిపైన లేవు. సో ఇది
ఇంకా రీచ్ అయిపోయామండి సుచిత్ర సర్కిల్లోకి. సో ఇక్కడ అన్ని షాపింగ్ మాల్స్ అనేవి, అసలు లైటింగ్స్, ఈ నైట్ లైఫ్ అనేది చాలా బాగుంటుంది హైదరాబాద్లో. ఇదివరకు చాలా వెళ్ళే వాళ్ళం అండి, కానీ ఇప్పుడు చాలా మిస్ అయిపోతున్నాము. అసలు ఎక్కడికి ఎక్కువగా వెళ్ళట్లేదు. చూసారు కదా, ఇప్పుడు ట్రాఫిక్ ఇంకా స్టార్ట్ అయిపోయింది. చూడండి, ఇవన్నీ అన్ని షాపింగ్ మాల్స్, హాస్పిటల్స్ ప్రతి ఒక్కటి ఉంటాయి ఇక్కడ. అలాగే అసలు ఇంత మంచి లైఫ్ అనిపిస్తుంది, కానీ ఈ ట్రాఫిక్ని చూస్తే మాత్రం చాలా ఇరిటేషన్ వస్తుంది. అసలు డైలీ ఉండే వాళ్ళకి మాత్రం చాలా గ్రేట్ అండి, వాళ్ళు ఈ ట్రాఫిక్ని ఎలా భరిస్తారో అసలు. చూసారు కదా, ఇప్పుడు ఈ రైట్ సైడ్లో మనకి డీమార్ట్ ఉంటుంది. ఇలాగే స్ట్రైట్ వెళ్తే కామారెడ్డి, రైట్ సైడ్కి వెళ్తే ఇప్పుడు మనకి కోంపల్లి డీమార్ట్ వచ్చేస్తుంది. సో ఇప్పుడు చూసారు కదా, ఈ లెఫ్ట్ సైడ్లో ఇప్పుడు ఒక రోడ్డు ఉంటుంది. ఈ రోడ్లో నుండి మేము డీమార్ట్కి ఎంటర్ అయ్యాము. చూసారు కదా, ఇప్పుడు ఇక్కడ కొంచెం ముందుకు వెళ్తే మనకి లెఫ్ట్ సైడ్లో ఒక రోడ్ వస్తుంది, అందులో నుంచి లోపలికి వెళ్ళిపోవచ్చు. అసలు గ్రీనరీ అయితే చాలా బాగుంటుంది కదండి ఈ సీజన్లో. ఎంత బాగా అనిపిస్తుందంటే చాలా బాగుంటుంది. కానీ లక్కీగా మాకైతే ఆ రోజు వర్షం పడలేదు. ఇంకా డీమార్ట్కి రీచ్ అయిపోయాము. సో ఇక్కడ మేము అన్ని ఐటమ్స్ ఏం తీయలేదండి, ఎందుకంటే ఆల్రెడీ లేట్ అయిపోతుందని చెప్పి కొన్ని వీడియోస్ తీసాను, అవన్నీ యాడ్ చేస్తాను. చూసారు కదా, లోపలికి ఎంటర్ అయ్యాము. ఇక్కడ మనకి టెంపరేచర్ చెక్ చేశారు, అలాగే శానిటైజర్ కూడా స్ప్రే చేశారు. సో ఇప్పుడు లోపల స్టార్ట్ అయ్యాము. కొన్నింటిపైన ఆఫర్ ఉందండి, కొన్నింటిపైన 20 రూపీస్ ఆఫ్, అలా కొన్నింటిపైన డిస్కౌంట్ ఉంది. సో ఇవన్నీ బిస్కెట్ ప్యాకెట్స్. ఇక్కడ నేను ఈ వీట్ ఫ్లోర్ కూడా తీసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఫ్రీడమ్ ఆయిల్ బాటిల్స్ తీసుకున్నాను. సో ఇవన్నీ మీకు నేను తర్వాత డీమార్ట్ హాల్లో చూపిస్తానండి. మేమేమేమి అన్ని ఐటమ్స్ నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను మీకు. సో కొన్నింటిపైన ఆఫర్ ఉంది. ఇవన్నీ స్వీట్స్ అండి, ఇవన్నీ జామ్స్, ఇవన్నీ సూప్స్. సో ఇవేం తీసుకోలేదు, కాకపోతే మీకు కొన్ని చూపిద్దామని చూపించాను. ఆల్రెడీ చాలామందికి తెలుసండి డీమార్ట్ అనేది, కానీ నేను వెళ్ళినప్పుడు ఎలా ఉందో చూపిస్తున్నాను. ఈ కుందులు మాత్రం చాలా వచ్చాయండి. లాస్ట్ టైం మేము వెళ్ళినప్పుడు అసలు ఎక్కువగా ఏమీ కనిపించలేదు, ఈసారి మాత్రం చాలా ఉన్నాయి. సో ఇవి కూడా చూస్తే తీసుకోవాలనిపించింది, కానీ ఏమీ తీసుకోలేదు, ఎందుకంటే ఆల్రెడీ ఇంట్లో ఉన్నాయి. ఇవన్నీ కుబేర దీపాలు, అలాగే మనకి అసలు చాలా రకాలు ఉన్నాయి ఇక్కడ. బెల్స్ ప్రతి ఒక్కటి ఉన్నాయండి. ఆ మాణిక్యాలు పెద్ద పెద్దవి, కలశాలు. ఇది అగరబత్తి స్టాండ్ అండి, ఇది నాకు చాలా నచ్చింది, కానీ తీసుకోలేదు, ఆల్రెడీ ఇంట్లో 2 ఉన్నాయి. సో మీకోసమని కొన్ని తీసి చూపిస్తున్నాను. నాకు ఇవి చాలా నచ్చాయండి, తీసుకుందాం అనుకున్నాను. చూసారు కదా, 89 రూపీస్కి, కానీ తీసుకోలేదండి, ఎందుకంటే ఇంట్లో చాలానే ఉన్నాయి. చూసారు కదా, ఇప్పుడు ఇవన్నీ స్వీట్స్.
రవ్వ లడ్డూలు కూడా ఉన్నాయి. అలాగే ప్రతి ఒక్క స్వీట్ ఉందండి. మైసూర్ పాక్ ఉంది, అలాగే రసగుల్లా ఉంది, సోన్ పాపిడి, ఇవన్నీ స్వీట్స్ ఉన్నాయి. చూసారు కదా, ఇది టీ పౌడర్ అండి. నేను ఇదే తీసుకుంటాను. సో ఐస్ క్రీమ్స్ అండి, అసలు ఎన్ని ఫ్లేవర్స్ ఉన్నాయి, చాలా ఫ్లేవర్స్ ఉన్నాయి. కానీ తీసుకోలేదు, ఎందుకంటే మాకు 2 hours పడుతుంది, అప్పటి వరకు ఐస్ క్రీమ్ అంతా మెల్ట్ అయిపోతుంది. సో ఇప్పుడు మేము ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళాము. ఇక్కడ కూడా కొన్ని అవసరమైన సామాన్ తీసుకున్నాము. అంటే కంఫర్ట్, ఈ సోప్స్, షాంపూస్ అలాంటివి తీసుకున్నాము. నెక్స్ట్ చూసారు కదా, ఈ కప్స్ నేను ఆల్రెడీ డిమార్ట్లోనే ఇంతకుముందు తీసుకున్నాను. సో ఇంట్లో ఉన్నాయి, కానీ ఈసారి కలర్స్ ఎక్కువగా వచ్చాయండి. ఇంతకుముందు నేను తీసుకున్నప్పుడు బ్లూ ఉంది, ఎల్లో, గ్రీన్, డార్క్ గ్రీన్ అంతే ఉన్నాయి. ఇప్పుడు బ్లూ, స్కై బ్లూ ఉంది. నేను తీసుకున్నప్పుడు రాయల్ బ్లూ ఉంది. సో ఇవన్నీ బాటిల్స్ చాలా బాగున్నాయి కదా. ఈ బాటిల్స్ అన్నీ చూస్తే అన్నీ తీసుకోవాలనిపించిందండి, కానీ ఇవేమీ తీసుకోలేదు. ఇందులో ఒక బాటిల్ ఏమో తీసుకున్నట్టున్నాను. సో నేను మీకు అవి నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను. సో ఇందులో కూడా ఒక కుకింగ్ సెట్ ఒకటి తీసుకున్నాను, అది కూడా చూపిస్తాను. నెక్స్ట్ కొన్ని టీ షర్ట్స్ తీసుకున్నాము. అంతే అండి, పైన ఇంకేం తీసుకోలేదు. మేము వచ్చేసాము, 8 అయిపోయింది. సో ఇంటికి వచ్చేసరికి మాకు 11 అయిపోయిందండి. సో ఇదండి వీడియో. నచ్చితే కనుక నా వీడియోని లైక్, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.